ఇక్కడ ఒక అడవి కోడి ఉంది చూడండి ఎలా ఉందో. చూస్తారు కదా అడవి కోడి అది. చూడండి ఇదంతా కూడా వండిన పసుపు అన్నమాట. వండిన పసుపుని తీసుకొచ్చి ఇలాగా ఇలా వేస్తున్నారు. కానీ ఇది అంతా కూడా పచ్చి పసుపు, తీసిన పసుపు ఇదంతా కూడా. చూడండి మొత్తం గాలి అంతే, అది ఆ వేడి గాలి వస్తుంది దాంట్లోంచి. చూడండి పసుపు అయితే తీస్తున్నారు. పసుపు తీసే మిషన్ అనమాట అది, వెనకాల ఉన్నది. అది మొత్తం కింద నుంచి ఏదో జల్లిచ్చినట్టు చేసింది చూడండి. చూడండి ರನ್ನಿಂಗ್ ಮಾಡಿ ಒಂದ್ಸಲ. చూడండి దగ్గర దగ్గర ఒక 60,000 అయితే ఉంటుందండి అది పసుపు తీసే నాగల్లా. ఇంకా తవ్వే పని లేకుండా అలా వచ్చేస్తుంది అన్నమాట పసుపు అనేది పైకి. తర్వాత దాన్ని కూలీలను పెట్టి అయితే తీపిస్తారు. చూడండి కూలీలు ఉన్నారు కదా, కూలీలను పెట్టి అయితే తీపిస్తారు. ఇప్పుడు పసుపు తీసింది వేరే వాళ్ళ ఫామ్, అలానే వండేది కూడా ఇంకొకళ్ళది అనమాట. అంటే రెండు వేరే వేరే ఫామ్స్. ఇక్కడ ఒక అడవి కోడి ఉంది చూడండి ఎలా ఉందో. చూస్తారు కదా అడవి కోడి అది. నన్ను చూస్తున్న మీ అందరూ నమస్కారం అండి. నేను అంత ముందర ఒక టమాటో వీడియో పెట్టాను. సో టమాటో ఎలా వేసుకుంటారు కర్ణాటకలో అని చెప్పేసి, ఆ అన్నయ్య వాళ్ళది అప్పుడు పసుపు కూడా చూపించాను ఆ వీడియోలో. ఆ పసుపు అయితే ఈరోజు వండుతున్నారనమాట. అది ఏ విధంగా వండుతారు, ఎంత ఖర్చు అవుతుంది, ఎన్ని గంటలు అవుతుంది అంతా కూడా వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇది ఏం చెట్టు ఎవరికైనా తెలిస్తే చెప్పండి. దీని వెనకాల ఉన్నదైతే మర్రి చెట్టు. సో ఈ కాయలు ఉన్నవి మాత్రం డిఫరెంట్గా ఉన్నాయి, భలే ఉన్నాయి ఇవైతే. అసలు ఇవి చూడండి భలే ఉన్నాయి, రింగులు రింగులు కింద కాయలు. చూడండి ఇదంతా కూడా వండిన పసుపు అన్నమాట. వండిన పసుపుని తీసుకొచ్చి ఇలాగా ఇలా వేస్తున్నారు. కానీ ఇది అంతా కూడా పచ్చి పసుపు, తీసిన పసుపు ఇదంతా కూడా. చూడండి ఎంత కష్టపడే వాళ్ళకి అంత బాడీ చూడండి చూపిస్తున్నాడు. 6 ప్యాక్ బాడీ అంట. 6 ప్యాక్ కష్టపడి వచ్చింది, అది జిమ్కి వెళ్ళి కాదు. చూస్తున్నారు కదా, జిమ్ లేదు ఏం లేదు, కష్టపడితే వచ్చిన బాడీ అది. ఇదంతా కూడా పచ్చి పసుపు, తీసిన పసుపు అనమాట. తీసిన పసుపు తీసుకొచ్చి దీంట్లో వేస్తున్నారు ఈ డ్రమ్స్లో. ఇది తీసుకెళ్ళి అక్కడ వండుతున్నారు అనమాట. ఇది వండిన పసుపు ఆల్రెడీ 3 days. ఎలా చూపిస్తున్నాడు 6 ప్యాక్ అని. నేను లాస్ట్ టైం ఒక వీడియో అయితే పెట్టాను సో మన ఛానల్లో టమాటో గురించి. అది అప్పుడు చూసారో లేదో తెలియదు కానీ పసుపు కూడా వేసారు అన్నయ్య వాళ్ళు. అనేది మొత్తం ఎకరానికి అసలు నార్మల్గా పచ్చి పసుపు అయితే విత్తనం ఎన్ని పడుతుంది, ఎన్ని క్వింటాలు పడుతుంది? 8 క్వింటాలు. 8 క్వింటాలు ఎకరానికి. ఇది మామూలుగా తీసిన తర్వాత మనకి ఎంత వస్తుంది అందాజుగా పచ్చి పసుపు అయితే?
అది 8 క్వింటాలు తీస్తే ఒక ఎకరానికి వచ్చి ఇప్పుడు మాకు ఈ 80 క్వింటాల కాడికి వచ్చింది పచ్చిది. 80. ఇది వండిపించిన తర్వాత ఎంత అవుద్ది మామూలుగా? ఈసారి అయితే తక్కువైంది, 20 క్వింటాలు అవుతుంది ఏమంటే ఎకరానికి. తగ్గింది బాగా, ఇలువరి తగ్గింది ఈసారి మొత్తం అన్ని పంటలు ఏంటో తక్కువే అయినాయి వాళ్ళు ఈసారి మాత్రం. పోయినసారి 40 అయినాయి, ఈసారి 25. ఎవరైనా అంతే ఉన్నాయి, ఎక్కడ ఎవరీ లేవు. ఇవి ఉడకబెట్టడానికి 100 అనుకుని వెళ్తున్నాడు, 50 అవుతున్నాయండి. మొత్తం ఎన్ని ఎకరాలు వేస్తారు మీరు? 2.5. 2.5. ఇంతకుముందు అయితే వండించడానికి మొత్తం గోతులు తీసి తర్వాత అంతా చేసేవాళ్ళు. ఇప్పుడైతే బాయిలర్స్ వచ్చేసినాయి. ఇప్పుడైతే మొత్తం బాయిలర్ వచ్చేసింది. ఆ బాయిలర్ దగ్గరికి వెళ్ళి చూద్దాం అసలు. అది వేరనమాట. సో ఇప్పుడైతే ఇది ఉంది కదా, ఇదంతా కూడా వేరేదనమాట. నార్మల్ తీసిన పసుపు అయితే ఇక్కడ ఉంది చూడండి. ఇది తీసినది ఎలా ఉంటుంది, దీంట్లో గ్రేడింగ్ చేసిన తర్వాత అదంతా కూడా వేరేదనమాట. ఆ తుక్కు ఏదైతే ఉందో అంతా వేరేదంట. ఇదంతా కూడా నిన్న వండిందనమాట. వండింది అలా గొట్లు కింద చేసి ఆరబెట్టారు. మళ్ళీ దాన్ని పలసగా చేసుకోవాలి. మళ్ళీ దీన్ని కొంచెం పలుసగా చేసి ఎండబెట్టుకోవాలి. దగ్గర ఒక 1 మంత్ ఎండిన తర్వాత అప్పుడు పసుపు ఆడిస్తారా? పసుపు ఇంకా మార్కెట్కి వెళ్ళిపోద్ది. అదే పాలిష్ పడితే పడతాం, లేకపోతే ఇలాగే అమ్మేస్తాం. 1 మంత్ తర్వాత 1 మంత్ అయితే ఎండబెట్టాలి. ఎండబెట్టిన తర్వాత పడితే పాలిష్ పడతారు, లేదా ఇలా కూడా తీసుకెళ్ళిపోతారు బయ్యర్స్ అయితే. స్టీమ్ అవుతుంది, అక్కడ స్టీమ్ అయ్యి ఇందులోంచి వచ్చి ఇలా చూడండి, బాయిలర్లో స్టీమ్ అవుద్ది. మామూలుగా ఆ ఒక్క వేడి స్టీమ్ అంతా కూడా దీంట్లోకి వస్తుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ పెట్టారు చూడండి కింద. సో దాంట్లో వేస్తున్నారు కదా, దాంట్లోనే ఆవిరికి ఇదైపోతుంది అనమాట, ఉడికిపోతుంది. ప్రెషర్ కుక్కర్ టైప్ అంతే. ఇంక అదే కుక్కర్ టైప్ అంట. ఆ నీళ్ళు బాయిల్ అయ్యేదానికి టైర్లు ఎలా కలుగుతున్నాయి చూడండి. మొత్తం ఆ ట్యాంక్లో వాటర్ ఉంటాయి అన్నమాట. ఆ వాటర్ బాయిల్ అయ్యేసరికి అదంతా దీంట్లో వస్తుంది, ఆ వేడంతా, ఆ ప్రెజర్ అంతా దీంట్లో వచ్చేసరికి అది అలా అవుతుంది. చూడండి, ఇక్కడైతే బండ పెడుతున్నారు కింద. ఈ మంటకి మొత్తం బాయిలర్ అంతా కూడా లోపల స్ట్రీమ్ అవుతూ ఉంటుంది. సో ఇంత ముందు అయితే కొంచెం ఈజీ అవుద్ది వర్క్ అయితే. అంత ముందర ఒకసారి అయిపించాం. అప్పుడైతే మొత్తం గోతులు తీసి అబ్బో చాలా తతంగం అయితే ఉండేది. ఇప్పుడు ఏంటంటే కొంచెం ఇలా ఈజీ అయిపోయింది. ఇప్పుడు మామూలుగా బాయిలర్లో వండిస్తున్నారు కదా, ఇది ఎలా అంటే లెక్క ఎలాగేది? అది ఒక అండ, దానికి 100 రూపాయలు ఒక డ్రమ్. అది సో చూస్తున్నారు కదండి, ఇది ఒక డ్రమ్ముకి 100 రూపాయలు అంట. అంటే ఇప్పుడు ఇది ఎక్కువ అవుతుందా మామూలుగా? ఇంత ముందర మనం గోతులు తీసి ఏదైనా ఒకటే అదే లెక్కలో అంతే. అందులో వేసేది ఇందులో వేస్తారు అంతే. చూస్తున్నారు కదా, ఇంత ముందరలా ఇప్పుడు మేమైతే గోతులు తీసి వండించేవాళ్ళు అప్పట్లో. సో అదే లెక్క అండి ఇది కూడా. ఈ వాటర్ దాంట్లో వాళ్ళే పట్టుకొస్తారని లేదు, ఇక్కడ మన పంపు నింపాలి. ఓకే, అది వెళ్ళి నింపి రావాలంటే వాడికి రోజులు అవుతాయి. రోజు కరెంట్ వచ్చినప్పుడు నింపేస్తాను, 5000 లీటర్లు పడుతుంది. ఓకే, చూడండి 5000 లీటర్లు అయితే పడుతుంది అంటే. 5000 లీటర్లు నింపితే 120 అండాలు వేస్తుంది. 5000 లీటర్లు నింపితే 120 అండాలు. ఓకే, ఇప్పుడు మామూలుగా ఎకరానికి ఎన్ని అండలు రావచ్చు? ఏది ఇవి? అదే ఇప్పుడు మాది 2 ఎకరాలు అంటే ఎకరానికి ఒక 100 అండాలు అయినాయి అంతే. ఓకే, 200 చిల్లర అయితేనే మొత్తం. 2.5 ఎకరాలకి 200 చిల్లరే.
చూడండి, ఇది ఒకసారికి దగ్గర దగ్గర 4 ఉన్నాయి. ఇలాంటివి 4 డ్రమ్ములు అయితే ఉడకబెట్టచ్చు. అటుపక్క 2 ఉన్నాయి, ఇటుపక్క 2 ఉన్నాయి. ఇలా పెట్టేసరికి ఒక 10 నిమిషాలు అయితే ఒక్కొక్క డ్రమ్ము మొత్తం వేడెక్కిపోతుంది, బాయిల్ అయిపోతుంది. సో దాంట్లో అయితే పచ్చి పసుపు ఉంది. ఆ పచ్చి పసుపుకి ఆ పైప్ ఎలా పెడుతున్నారు. ఇక్కడ బాయిలర్ ఉంది కదా, ఈ బాయిలర్లో వాటర్ ఉంటుంది. 5,000 లీటర్లు ఎంత పడుతుంది అంట ట్యాంక్. ఆ వాటర్ అంతా బాయిల్ అయ్యి ఆ వేడంతా కూడా ఆ పైప్లోంచి కిందంతా నీళ్ళు ఉంటాయంట. ఓకే, ఓకే. సో కింద అయితే వాటర్ ఉంటాయంట, ఎయిర్ అదే ప్రెజర్. అదే చూడండి, మొత్తం గాలి అంతే, అది ఆ వేడి గాలి వస్తుంది దాంట్లోంచి. సూపర్. చూసారు కదా, వేడి గాలి అనమాట. నాకు 5 చేతులు చూడండి పాపం, కష్టపడి దాంట్లో ఆ వేడి గాలి వస్తుంది, అంటే ఆవిరి వస్తుంది. ఆ ఆవిరికి ఇదంతా కూడా కుక్ అవుతుంది. ఇది ఒకటి కుక్ అయ్యేసరికి ఒక 10 మినిట్స్ అలా టైం తీసుకుంటుంది. కిందంతా వాటర్ అంట, ఆ పైన అంతా కూడా ఆవిరి మొత్తం. ఇదంతా నిన్న వండించింది. ఇలా ఆరేసుకున్నారు, ఇంకా పలసగా ఆరేసుకుంటారు తర్వాత. ఇంకా పైన అంతా పసుపు చేసిన తర్వాత కింద వేర్లు ఉంటాయి కదా, ఆ వేర్లు అనమాట ఇవన్నీ కూడా. చూడండి, ఇది వేర్లతో ఉన్న పసుపు. చూసారు కదండి వీడియో. ఇక్కడైతే ఇలా ఉడకబెట్టుకుంటారు. ఒక్కొక్క ఆ డ్రమ్ చూపించా కదా, సో వచ్చేసి 100 రూపాయలు అంట. సో మీ ఊర్లో ఎంత ఉండదో కమెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.